అయితే ఈరోజు ఓనర్ గారికి అయితే మనం ఇల్లు అడ్వైజ్ చేయబోతున్నాము. మళ్ళీ ఇంకెక్కడన్నా శుభ్రత లేదని నేను చిమ్మాము. ఇంకా కాస్త కొస్త డస్ట్ ఉంటే మా ఆవిడ ఇప్పుడు శుభ్రం చేస్తుంది ఇంటిని. అయితే మనం ఎంత జాగ్రత్తగా వాడుకున్నాం చూడండి. గోడలు కానీ అవి కానీ ఇవి కానీ మధ్యలో అప్పుడు చేతులు వచ్చినా ముందు కొట్టుకుంటే చేతులు ముందు కొట్టుకుంటే జాగ్రత్తగా వాడుకున్నాం అనమాట. మేము కబోర్డ్స్ కానీ నీట్గా చేసాం, ఎక్కడ కొంచెం దెబ్బ తినకుండా కింద కబోర్డ్లు కొట్టి మనం ఏ ఇంట్లో రెంట్కున్నా కానీ ఆ ఇంటిని జాగ్రత్తగా వాడుకోవాలండి ఎవరైనా కానీ. ఎందుకంటే వస్తువులు ఇంటిని జాగ్రత్తగా చూసుకుంటే మనకి మళ్ళీ ఇల్లు ఇచ్చేవాళ్ళైనా మంచిగా అనుకుంటారు అనమాట. మనం ఖాళీ చేసిపోయిన తర్వాత కూడా అబ్బాయి ఇల్లు పాడు చేశారు ఇల్లు అని అనుకోకూడదు. మనం రెంట్ ఇస్తున్నాం కదా ఇంటిని అట్టంటే వాడకూడదు. చూడండి ఈ బండ్లు కానీ ఫ్లోర్ కానీ ఈ బాత్రూమ్లు కానీ మళ్ళీ బాత్రూమ్లు కడగలేదు అంటుంటారు. మామూలు జనరల్గా ఇల్లు ఖాళీ చేసుకుని కొంతమంది బాత్రూమ్లు శుభ్రం చేయరు. మేమైతే నీట్గా శుభ్రం చేసి ఇక్కడ బూతులు 4 క్లీన్ రైస్ కడిగిందనమాట మా అమ్మాయి. ఇక్కడ బూజు ఉంది పద్మ, ఇక్కడ బూజు ఇక్కడ బూజు ఉంది. ఇల్లు శుభ్రం చేసిస్తున్నామండి. నిన్న మేము చేయని ఇల్లు కూడా బాగా నీట్గా ఉంది. కొద్దిగా ఓనర్ గారు తాళం వెనకట్ చేస్తే ఇంక మనకి అందరితో బాధ్యత తీరిపోయింది అనమాట. ఫైనల్ అనమాట ఈరోజు. అక్కడ జిమ్ ఈ బాత్రూమ్ కూడా చూపించలే. ఈ బాత్రూమ్ ఈ చిన్న ఇల్లు అయినా బాత్రూమ్ 2 హాల్లో ఒక బాత్రూము, బెడ్రూమ్లో ఒక బాత్రూమ్. వాళ్ళు అట్ట పెయింట్ వేసుకుంటారు. ఇప్పుడు పెయింట్ వేస్తున్నారు ఇంటికి. మా ఒక్కళ్ళే మేము ఒప్పుకోలేదండి పెయింట్ వేయించుకోవడానికి, సర్దుకోలేక సామాను అందరూ ఇది ఫ్లోరిన్ మాకు ఇచ్చేటప్పుడు అట్ట ఉంది. ఫ్లోరిన్ మధ్యలో పెయింట్ పని చేశారు అనమాట. ఇది ఒక్కటి మాత్రం పెయింట్ పని చేశారు అప్పుడు. అందువల్ల ఫ్లోరిన్ వాటర్ ఇక్కడ. ఇది వంటగది నీట్గా చేసాము చూడండి. వంటగది, దేవుడి గుడు, షింకు మనకి ఇచ్చేటప్పుడు ఇల్లు బాగా ఇచ్చారు కదా. మనం కూడా అట్నే కొత్త ఇంట్లో చేరాము మేము. ఇప్పుడు ప్రతి ఒక్క గది అర్మారా నిన్న మేము వీడియో తీసా కానీ ఇంకా గిన్నె ఒకటి పెట్టుకున్నాం ఎందుకు? ఈ నూనె బయట పడిపోయామంటావా? నూనె పాడేయమంటావా? ఇది తుడిసేసుకొని పెట్టుకో. ఇప్పుడు చూసారు కదండి ఎంత నీట్గా ఉందో. మేమున్న ఇల్లు మనం రెంట్కున్నా నీట్గా ఉంచుకోవాలండి, అప్పుడే బాగుంటుంది. ఎవరైనా రెంట్కి ఇవ్వాలన్నా కానీ ఇల్లు నీట్గా ఉంచుకుంటారనే ఆలోచన ఉంటుంది. అందుకే ఏంటంటే మాకు ఒకటి ఇల్లు ఇరుకైంది కాబట్టి మేము ఖాళీ చేస్తున్నాం. దానికి తోడు మేము ఇంట్లో ఉన్నప్పుడు పెయింట్లు వేస్తే ఇంకా సర్దుకోవడం కష్టం కదా ఏ ఒక్కరి ఇంట్లో అంత సామాను. చూసారు కదండి ఇల్లు మేము ఉన్నప్పుడు సామాన్తో సహా స్టోర్ రూమ్లో ఉన్నట్టుంది. అందుకని మాకేంటంటే ఇబ్బందిగా ఉంది కాబట్టి మేము పెయింట్లు వేస్తున్నారని దాని తోడు ఇరుకైందని ఖాళీ చేస్తున్నామండి. ఇదండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.